అందరికీ ఒక విషయం చెప్పాలి. సుహాస్ బ్రో ఉన్నాడు కదా, నిన్న ఒక పని మీద విజయవాడ వెళ్ళాడు అనమాట. తను వెళ్ళి రాత్రి 11 o'clock ఇంటికి వచ్చాడనమాట. అంత స్ట్రెయిన్ అయిపోయి, బట్ స్టిల్ ఈరోజు మార్నింగ్ లైవ్ ఉందని చెప్పేసి వెంటనే రావడం జరిగింది మా అందరికంటే ముందు. సో ఒకసారి ప్రవీణ్కి చెప్పట్లు. ఏం లేదండి, కొంచెం సమ్ వర్క్స్ ఉండి నేను విజయవాడ వెళ్ళానా. సో మార్నింగ్ అరౌండ్ 2 స్టార్ట్ అయ్యా. ఇక్కడే ఇంటి దగ్గర నుంచి 2 స్టార్ట్ అయ్యి 8:30 అరౌండ్ 8:30 అనుకుంటా. 8:30 అయింది. క్షేమంగా వెళ్ళిపోయాం గాడ్స్ గ్రేస్. అక్కడ పనులన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ 7 అయింది నాకు. 6 అయింది. 6 స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేసి ఇంటికి లేట్ నైట్ అయింది. బట్ మొత్తానికి వచ్చాను. వచ్చేసరికి అన్న ఫోన్ చేసి ఇలా అన్నారు, మార్నింగ్ లైవ్ ఉంది, కన్ఫర్మ్ జాయిన్ అవ్వాలని. సో ఎలా జాయిన్ అవ్వాలి అన్న చాలా మన కోసం కష్టపడుతున్నారు కదా. ఒక మంచి మోటివేటర్గా, మంచి ఫిట్నెస్ ట్రైనర్గా ఆయన బాధ్యతలు తీసుకొని అన్నీ మనం ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సో మన కోసం, మన యూట్యూబ్ ఛానల్ కోసం. సో కన్ఫర్మ్గా మనం జాయిన్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అన్న అనేసి నాకు నేను చేసింటే మార్నింగ్ లెవెల్ అయిపోయింది. ఎందుకంటే నైట్ అంతా డ్రైవింగ్ కదా, అప్రాక్స్ 8-10 hours పైగానే డ్రైవింగ్ చేశా. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట కారు. సో కార్ అయినా విమానమైనా కానీ డ్రైవింగ్ అంటే ఏం చేయాలి, ఏదైనా అయితే 99% మనం అక్కడే ఉండొచ్చు, కానీ డ్రైవింగ్ అంటే 100% ఫోకస్ ఉంటేనే, లేకపోతే ఎంతోమంది ప్రాణాల జీవితాలు పోతాయి అనమాట. సో మరి అంత టైడ్ అవుతుంది అంటే నాకు చెప్పట్లేదు, ఎవరైనా డ్రైవింగ్ కోసం ఇస్తాను అనమాట. చాలా మంది ఉన్నారు కదా మనకంటే నాకంటే కష్టపడిన వాళ్ళు. సో వాళ్ళని అప్రిషియేట్ చేయాలని చెప్తున్నాను. సో అయితే అలా జరిగింది. మన ఇచ్చిన మోటివేషన్కి మా టీంతో కలిసి నేను ఎర్లీ మార్నింగ్ చేయకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది నాకంటే. ఫిట్ ఉండాలి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఇలా కలిసి కలవడం టీం కూడా చాలా సంతోషం. అది గాడ్స్ గ్రేస్ అంతా అలా అయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మంచి ఫిట్ ఉంటారు, మోటివేషన్ తీసుకుంటారు, అండ్ ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల మంచి హెల్తీ కూడా ఉంటుంది అనమాట. సో మీరు కూడా జాయిన్ అవ్వాలని, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వికాస్ అన్నని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 24/7 ఫిట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలియని వారికి కూడా షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని ముందు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చెప్పడం అనేది ఎక్సర్సైజ్ కాదు ఏదో సింగికింగ్ రాము అమ్మ వద్దు అన్నీ వస్తున్నాడు ఏదో తీయాలని చెప్పి 6 pack. ఆయన ఫస్ట్కి వచ్చండి, ఈయన సెకండ్కి వచ్చామట అన్న. లేకపోతే అన్న బాధ్యతలు తీసుకుంటారు, ఉన్నప్పుడు కూడా తీసుకుంటారు. ఈ మధ్యనే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, అలా కలిసి వచ్చింది మా అందరికి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు 24/7. అన్న వీడియో ఆన్ చేస్తాను, లైక్ షేర్ సబ్స్క్రైబ్.